మరోవైపు కూటమిగా వస్తున్నారు వాళ్ళు, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈసారి మరి ఫైట్ గట్టిగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు 2014లో కూడా కూటమిగా వచ్చారండి. అప్పుడు ఎంత పర్సెంటేజ్‌తో పోయాము అన్నది ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్ని రకాల హామీలు ఇచ్చారు అన్నది కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చారు. మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అదే మేనిఫెస్టోని మరింత మెరుగ్గా చేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు తప్పితే అబద్ధపు హామీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది లేదు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారనే ఒక నమ్మకంతో, భరోసాతో ఆయన ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటారనే దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికే ప్రజలు ఇష్టపడతా ఉన్నారు. రైట్. ఇక తాడికొండ నియోజకవర్గానికి వస్తే, ఆ నియోజకవర్గంలో గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది? చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఉన్న ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో లేరు. మరి నిజంగా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పార్టీ ఆదరించిందా? లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా ఏంటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలైతే ప్రజలందరికీ చేరినాయండి. ఎక్కడా కూడా ఒక కులం చూడలేదు, ఒక మతం చూడలేదు, ఒక ప్రాంతం చూడలేదు. పార్టీలు అసలే చూడొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి విధంగా ఇచ్చారు. సో ఈరోజు ఒక నాయకుడు వెళ్ళినంత మాత్రానో, ఇంకొకళ్ళు వెళ్ళినంత మాత్రానో ప్రజలు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అన్ని నియోజకవర్గాలతో పాటుగా ఇక్కడ కూడా సంక్షేమం పెద్ద ఎత్తున ప్రజలకు అందింది. అంతేకాకుండా అండి, ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కల్పించేలాగా ఇప్పుడు మొన్నటి వరకు మంచినీరు చాలా ఊర్లలో లేదు. నేను నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చినప్పుడు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పి ప్రచారం చేశారంటే చెరువులు ఖాళీగా పెట్టి వైసీపీ నాయకులు మట్టి అమ్ముకోవడానికి ప్లాన్ చేశారని చెప్పారు. ఈరోజు ఏ ఒక్క గ్రామంలోకి వెళ్ళినా కానీ చెరువులు నీటితో కళకళలాడుతూ ఉన్నాయి. అది వాళ్ళు చేసిన ప్రచారానికి ఈరోజు వాస్తవానికి తేడా ఒకసారి ప్రజలను చూడమని కూడా నేను అడుగుతా ఉన్నాను.